ఎవరు దీని ద్వారా లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు? అసలు దీంట్లో మతలబ్ ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు ఒకవేళ కనుక నిజంగానే ఇంప్లీడ్ అయి ఉంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇంప్లీడ్ అయి ఉంటే వాళ్ళని అంటే అర్థం ఉంది, వాళ్ళ నోట్ కార్డ్ బుక్ ఎత్తగొట్టారు అని. వాస్తవంగా యాంటీ కాన్స్టిట్యూషనల్ జీవో ఇష్యూ చేసి, రాజ్యాంగ వ్యతిరేకమైన జీవో ఇష్యూ చేసి నోట్ కార్డ్ బుక్ ఎత్తగొట్టిందని ఎవరిని అంటారండి? అంటే చెప్పి ముఖ్యమంత్రి అండి ఆయన. ఈ ప్రజలంతా గొర్రెలు అని చెప్పి ఏం చేసిండంటే చెప్పి ముఖ్యమంత్రి అండి ఆయన. ఈ ప్రజలంతా గొర్రెలు అని చెప్పి ఏం చేసిండంటే రాజకీయ నాయకులు మోసం చేస్తూనే ఉంటారు, హామీలు ఇస్తూనే ఉంటారు, వాటిని అమలు చేయరు అని చెప్పి ముఖ్యమంత్రి కావడానికంటే ముందే చెప్పిండు. ఈ ప్రజలకు తెలియలేక ఆయనను ఆ అధికారానికి తీసుకొచ్చారు. మరి అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు బీసీలు కూడా మోసపోవాల్సి వస్తుంది. ఇప్పట్లో రిజర్వేషన్ అమలు కాదండి, ఎందుకంటే ఆయనకి ఇచ్చే ఉద్దేశం కూడా లేదు. ఒకవేళ నిజంగానే మోడీ గారు పిలిచి నేను బీసీలకు ఫేవర్గా ఉంటా, నేను పర్సనల్ గా నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన వాడిని మీ మీ రాష్ట్రంలో నేను రిజర్వేషన్లు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు పట్టుకపోయి ఆయన కాలు మొక్కుతాడు వద్దని చెప్పి. ఈయనకి రెడ్ల రాజ్యం తేవడానికి కంకణం కట్టుకున్న వ్యక్తికి ఆయనకు చిత్తశుద్ధి ఎక్కడదండి బీసీల మీద? ఒకవేళ ఎవరన్నా అందరు ఒక్కటై బీసీ రిజర్వేషన్ చేయాలన్నా కూడా వద్దని పోయి బతిమలాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన నెక్స్ట్ 2 years లోపల కూడా ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయడు. బీసీలు మోసపోవాల్సిందే. మళ్ళా పాత పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి తప్ప 42% రిజర్వేషన్ కోసం ఆయన ఢిల్లీకి పోడు, బీజేపీ ఎంపీలను కలవాడు, కేసీఆర్ లాంటి ప్రతిపక్షాన్ని నాయకులను కలవాడు. ఎవరిని తీసుకపోకుండా ఒక్కడే జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేస్తే 42% రిజర్వేషన్ రాదు. అది కేవలం సోషల్ మీడియాలో హైప్ చేసుకోవడానికి, నేను బీసీల పక్షాన ఉన్నా అని చెప్పి నమ్మించడానికి తప్ప ఆయనకు ఆ ఉద్దేశం లేదు. ఆయన పీరియడ్లో అది అమలు కూడా కాదు. ఓకే, చట్టపరంగా మరొకసారి కూడా ముందుకెళ్తామని బట్టి చెప్తున్నారు. సుప్రీంకోర్టులో నిజంగా దీనిపైన కనుక ప్రభుత్వం వెళ్తే 42% బీసీల రిజర్వేషన్లు అది సాధ్యమవుతుందంటారా సార్? సాధ్యం కావడానికి వీళ్ళ ఆ పద్ధతిలో ప్రయత్నం చేస్తలేరు. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన కొండారెడ్డిపాలెం పోతున్నాడు, బోర్డు ఏమో కొడంగల్ అని పెట్టుకున్నాడు. ఎప్పటికైనా రాదు కదా. కొండారెడ్డిపాలెం మీదకెళ్ళి రాయలసీమ పోయి, రాయలసీమ నుంచి ఒరిస్సా పోయి, ఒరిస్సా నుంచి అండమాన్ నికోబార్ పోయి ప్రపంచం అంతా చూడితే తప్ప మళ్ళా తాండూరు రాదు. తాండూరు వస్తేనే కొడంగల్ వస్తుంది. కాబట్టి ఎన్నటికీ కూడా ఆయనకు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి రాంగ్ డైరెక్షన్లో పోతున్నాడు. ఆయన కనుక నిజంగానే 42% ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోయి మోడీ గారిని కంట్రోల్లో ఉన్నారు, మా తెలంగాణ కోసం మీరు హెల్ప్ చేయండి, మీ పార్టీ కూడా ఇక్కడ బతికే ఉంది, రేపటి రోజుల్లో మీరు అధికారంలోకి రావాలనుకుంటారు కాబట్టి మీరు సహకరించండి, బీసీలకు రిజర్వేషన్ ఇద్దాం, మా మోడీ గారిని మీరు గట్టిగా టైట్ చేయండి. మోడీ గారు ఒక్కరి మాటే వింటారు. ఇప్పుడు నితీష్ అంటే అక్కడ ఎలక్షన్ జరుగుతుంది, నితీష్ పార్టీ వస్తుందో రాదో తెలియదు. ఇద్దరి మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అప్పుడు జయలలిత గారు ఎట్లా తీసుకొచ్చారండి? ఆమెకు 30 మంది ఎంపీలు ఉండిర్రి, మీరు ఇస్తారా సస్తారా లేకపోతే గవర్నమెంట్కి సపోర్ట్ విడ్రా చేస్తానంటే పివి నరసింహారావు గారికి అప్పటికే మైనార్టీ గవర్నమెంట్, కాంగ్రెస్కు సీట్లు రాలేదు. కాబట్టి ఇక తప్పనిసరి విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పోగొట్టుకోవడం పివి నరసింహారావు గారికి ఇష్టం లేక అప్పుడు సోనియా గాంధీని ఒప్పించి అప్పుడేంటంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఆ 69% రిజర్వేషన్లకు వాళ్ళు పెట్టారు. కాబట్టి అక్కడ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, అది ఉద్యోగాలలో కానీ విద్యా సంస్థల్లో కానీ. మరి అది జరగాలంటే ఇప్పుడు ఈయనకున్న ఒకే ఒక్క మార్గం చంద్రబాబు నాయుడు నా గురువు అని చెప్పుకుంటాడు. ఆయనే ఈయనని ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టాడు. ఇప్పుడు డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడే పరిపాలన చేస్తున్నాడు తెలంగాణలో. మరి ఆ పద్ధతిలో పోవాలి. ఇక్కడ బీజేపీ 8 మంది ఎంపీలను కలుపుకోవాలి, బీఆర్ఎస్ను కలుపుకోవాలి. ఇది ఎన్నటికైనా చేయగలుగుతాడా రేవంత్ రెడ్డి? సార్ ఈ పద్ధతిలో పోతే సక్సెస్ అవుతాడు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాడే ప్రజలకు అర్థం కావాలి. ఈయన పద్ధతిలో ప్రాపర్ పద్ధతిలో పోవట్లేదు, ఒత్తిడి తెచ్చి చేయాలనుకుంటా ఉంటే ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పి. రెండోది ఆయన ఎంత అంటే వ్యతిరేకంగా ఉన్నాడు బీసీలకు చెప్పడానికి 46% అని చెప్పకుండా ముస్లింలను కలిపిండు. ఎందుకంటే పుండు మీద కారం చల్లాలి కదా. బీజేపీ ముస్లింలు అంటే దూరంగా ఉంటుంది కదా. ఎక్కడ బీజేపీ 46%, 42% ఒప్పుకుంటుందో అని చెప్పి. ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత? 42% కదా. సర్వే ప్రకారం బీసీల సంఖ్యనే 46 ఉంది కదా. మరి ఆ 10% ముస్లింలను తీసుకొచ్చి కలపాల్సిన అవసరం ఏంది? అంటే అది ఏమంటారు దాన్ని, ఆ బీజేపీ ఈగోని హర్ట్ చేయాలి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా చేయాలంటే ముస్లింలను దీనికి తొలగించాలి. ఇది మనం బీసీలకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే
తెలివి తక్కువ వాళ్ళని తెలుసు కానీ ఇంత తెలివి తక్కువ వాళ్ళని నేను అనుకోను. ఒకవేళ